హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా టేస్టీ వంటలు. ఈరోజు గోధుమ పిండితో ఈజీగా బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. ఇక్కడ గోధుమ పిండితోని చూపిస్తున్నాను కదా! మీరు కావాలంటే సగం గోధుమ పిండి, సగం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇలా రబ్ చేసినట్టు చేస్తూ నెయ్యి పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసి సాఫ్ట్ పిండిలాగా కలుపుకోవాలి. మరి టూ సాఫ్ట్ పిండిలా కలపాల్సిన అవసరం లేదు. చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా కలిపాక పైన నెయ్యి వేసి పిండి మొత్తంకి అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేశాక మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. పూర్ణం ప్రిపేర్ చేసుకోవడానికి శనగపప్పుని ఒక అరగంట నానబెట్టి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1½ కప్ శనగపప్పుని ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను కదా, 1½ కప్ శనగపప్పు అయితే సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక కుక్కర్లో నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే శనగపప్పు కొలుచుకున్నాం కదా, ఆ కప్తో 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి 2 విజిల్లు వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. 2 విజిల్ తర్వాత చూపిస్తున్నాను. కుక్కర్లో గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నీళ్ళను ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇలా మనం ఒక 5 నిమిషాలు వదిలేసామంటే పప్పులో వాటర్ అంతా ఫిల్టర్ అయ్యి కిందకు వచ్చేస్తుంది. 5 నిమిషాల తర్వాత ఈ పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే ఈ పప్పు నీళ్ళు ఉంది కదా, వేస్ట్ చేయకుండా రసం పెట్టుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మిక్సీ గిన్నెలోకి కొంచెం కొంచెంగా పప్పు వేసుకోవాలి. ఇందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ బెల్లం వేసుకున్నాను. మీకు ఒకవేళ స్వీట్ ఇష్టమైతే ఇంకో హాఫ్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పప్పు బెల్లాన్ని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ పప్పు బెల్లంని కలిపి మిక్సీ చేసుకున్నాను. అలా మీకు ఈజీగా అనిపించకపోతే పప్పు రుబ్బుకున్నాక ఒక ప్యాన్లో బెల్లం వేసి కరిగించి పప్పు వేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కలిపాక ఇందులో 1 టీ స్పూన్ ఘీ వేసుకోవాలి. పూర్ణంలో మంచి ఫ్లేవర్ కోసం ఇలైచీ వేసుకున్నాను. ఇది టోటల్ ఆప్షనల్, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా 5 నిమిషాల తర్వాత పూర్ణం రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టి చల్లగా చేసుకోవాలి. ఇలా చల్లగా అయిన పూర్ణాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండి నుంచి చిన్న చిన్న ముద్దలుగా తీసి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చిన్న చపాతీలాగా ఒత్తుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని పెట్టి కవర్ చేసుకోవాలి. ఇంకొంచెం పిండి వేసి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లని కాల్చుకోవాలి. పెనం హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేడయ్యాక బొబ్బట్ను వేసి కాల్చుకోవాలి. ఒక 10 సెకండ్ల తర్వాత ఇంకో దుక్కు తిప్పి నెయ్యి అప్లై చేసుకోవాలి. రెండు సైడ్లో నెయ్యి అప్లై చేసి బాగా కాల్చుకోవాలి. ఇలా బొబ్బట్ని 2 దుక్కులు బాగా కలుచుకొని ప్లేట్కి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా బొబ్బట్లు గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు. నమస్తే.